నమస్తే అన్న పేచర్ మీరు చూస్తున్నది ఇచ్చారని షో ఫ్రెండ్స్. మొత్తానికి మనకి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటో కాదు, రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరూ కూడా కలయికలో ఒక సినిమా అయితే రాబోతుంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తానండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, మూవీ రిలేటెడ్ రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకైతే రీచ్ అవుతుందన్నమాట. సో అక్కడి నుంచి అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది ఫర్దర్ అప్డేట్స్ అయితే. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. మెయిన్గా త్రివిక్రమ్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరు కలియక ఎలాగా ఫస్ట్ కనెక్షన్ అనేది ఏర్పడిందంటే, బేసికల్గా త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అని మనందరికీ తెలిసిందే. సో ఈ బేసిస్లోనే పవన్ కళ్యాణ్ గారు అడ్వైజ్ చేయడం అనేది జరిగింది. మన మెగా పవర్ స్టార్ అంటే రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు కదా. సో త్రివిక్రమ్ గారు మీరు రామ్ చరణ్ గారితో ఒకసారి చేయండి, ఎందుకంటే ఒక సినిమా చేస్తే మీకు పర్సనాలిటీ తెలుస్తుంది. అదేవిధంగా మంచి సినిమా అయితే మీకు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి అదేవిధంగా త్రివిక్రమ్ గారికి ఎప్పుడు కూడా సినిమా అయితే రాలేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ గారిని యూజ్ చేసుకొని చాలా బాగా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ఈయన ఏదైతే మంచి అంటే తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం కూడా త్రివిక్రమ్ గారి వల్ల అయింది. మనందరికీ తెలిసింది. యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఓవరాల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కానీ పవన్ కళ్యాణ్ గారికి మెట్టు పైకి ఎక్కించింది మాత్రం త్రివిక్రమ్ గారు మనందరికీ తెలిసిందే. సో అదే బేసిస్లో ఏంటంటే రామ్ చరణ్ గారితో కూడా ఒకసారి వర్క్ చేయండి. సో మీకైతే ఓవరాల్గా ఒక అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి బేసికల్గా ఒక టైం అనేది చాలా గ్యాప్ వచ్చేసింది. ఏదంటే గుంటూరు కారం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా హ్యూజ్ గ్యాప్ అయితే ఆయన తీసుకోవడం జరిగింది. లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీద ఆయన వర్క్ అయితే చేయడం జరిగింది, మా అందరికీ తెలిసిందే. రీసెంట్గానే అల్లు అర్జున్ గారు పుష్ప 2 అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారు ఇద్దరు కలయికలో ఒక సినిమా తీయబోతున్నారు. దానికి ప్రొడ్యూసర్గా మనందరికీ తెలిసిందే అల్లు అరవింద్ గారు, అదేవిధంగా హారిక హాసిన్ చిన్నబాబు గారు కూడా వీళ్ళిద్దరూ కూడా కలయికలో ప్రొడ్యూస్ చేసి అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ గారు మళ్ళీ ఇంకొకసారి 4వ సారి కాంబోలో సినిమా అయితే రాబోతుందని అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆయన తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, కార్తికేయ స్వామి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది, అది ఇంకా స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతుంది. సో అదే బేసిస్లో ఏంటంటే మళ్ళీ ఇంకో రూమర్ కూడా రావడం జరిగింది. సో అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే అట్లీ గారితో అలా వెళ్ళిపోయారో, త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో చేయబోతున్నారు అనేసి నువ్వు నాకు నచ్చే సినిమా 2 అయితే ఉండబోతుంది. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంకొకసారి కలవబోతున్నారు. ఈ రూమర్ కూడా వచ్చింది, ఈ స్పెక్యులేషన్ కూడా వచ్చింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే అడ్వైజ్ అవ్వడం జరిగింది త్రివిక్రమ్ గారికి, ఒకసారి రామ్ చరణ్ గారితో అయితే చేయండి అని చెప్పేసి. సో అల్టిమేట్గా ఫైనల్ అప్డేట్ అయితే, ఫైనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. కొన్ని సోర్సెస్ నుంచి అయితే ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయితే జరిగింది. ఎందుకంటే త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ గారికి ఒక కథ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆయన కూడా ఒప్పుకుంటున్నట్టు, అంగీకరించినట్టు మనకైతే వస్తుంది. సో రామ్ చరణ్ గారు ఇప్పుడు పెద్ద సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హైదరాబాద్లో కానీ, ఖానాపూర్లో కానీ షూటింగ్స్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఆ షూటింగ్కి జాన్వీ కపూర్ గారు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మీర్జాపూర్లో విలన్ క్యారెక్టర్ ఎవరో ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా ఇందులో చేస్తున్నారు కదా. సో వీళ్ళ ముగ్గురు సీన్స్ అయితే ఈ ఏరియాస్లో షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో రామ్ చరణ్ గారు ఫుల్ బిజీ. సో అది అయిన తర్వాత సుకుమార్ గారితో ఉంది కదా ప్రాజెక్టు, దాని గ్యాప్లో మనకి త్రివిక్రమ్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరూ కలయికలో ఒక సినిమా అయితే రాబోతుందన్నమాట. ఇది పాన్ ఇండియా సినిమా అయితే కాదు, జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే రిలీజ్ అయ్యే విధంగా చిన్న సినిమా అయితే, మనకి మంచి సినిమా అయితే త్రివిక్రమ్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారు అయితే మనకి ఎటువంటి పాన్ ఇండియా ప్రెజర్ లేకుండా, ఎక్కువగా ఓవర్ హైప్ లేకుండా, జస్ట్ మన తెలుగు ఆడియన్స్ని, తెలుగు యూత్ని ఎంటర్టైన్ చేసే విధంగా, ఆకర్షించే విధంగా, మంచి అప్లాస్ అందుకునే విధంగా పెద్ద తర్వాత ఈ సినిమాని అయితే తెరకెక్కించబోతున్నారు. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ అయితే మేబీ తెరకెక్కించవచ్చు, వచ్చే అవకాశం అయితే ఉంది. సో త్రివిక్రమ్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరి కలయికలో ఒక సినిమా అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అది ఓవరాల్గా అప్డేట్ అయితే. సో
ఇది మనకి కంప్లీట్ సినిమా సంబంధించింది. అదేవిధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకో విషయం చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చెప్తాం. సో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ కథ అయితే చెప్పడం జరిగిందని చెప్తున్నారు కొన్ని సోర్సెస్ నుంచి. త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి కార్తికేయ స్వామి కథ అయితే చెప్పారు. ద గాడ్ ఆఫ్ వార్ అని ఉంటుంది కదా పేరుతో. సో ఆయనకి బిరుదు అది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయ స్వామికి ఏదైతే గాడ్ ఆఫ్ వార్ ఉందో ఆ స్టోరీ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో ఉంది అని చెప్పారు. అల్లు అర్జున్ గారితో ఇంకో స్క్రిప్ట్ ఏదైనా చూసుకుంటారేమో అని మేబీ ఈ టాక్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా ఏదైతే అల్లు అర్జున్ గారితో అనుకున్నా కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో అయితే వెళ్ళింది. సో ఇది కూడా కన్ఫర్మ్ అయితే మీకు అఫీషియల్గా ఏదైనా తెలిస్తే మట్టికి నెక్స్ట్ వీడియో అయితే మీకు తెలియజేస్తాను. సో ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఇవి. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.